టమాటా. టమాటానా? ఎంత ఉంది టమాటా రేటు? టమాటా రేటు 8 రూపాయలు ఉంది. ఇవాళ గిట్టుబాటు అవుతుందా? అయితే లేదు, తక్కువ ఉంది. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రూపాయలు ఏముంది, గిదే ఉంది. అడుగులు లాగులు అవుతున్నాయి, పరిస్థితి బాగాలేదు. ఇంకా ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్. ఇంకా అట్నే ఉంది ఇప్పటికైతే. ఇంకా మళ్ళీ గెలుస్తాడా రేవంత్ రెడ్డి? ఏమో ఇంకా లోకం చేతుల్లో ఇంకా తెలియదు. ఇంకా ఓకే బ్రో, ఇద్దరిని తీసుకో. నమస్తే కదా. నమస్తే. ఏం పేరు? మళ్ళీ ఏ ఆడ మీ ఊరు? రాంపూరు. ఎవరు ఎమ్మెల్యే? కుర్మలం. ఎమ్మెల్యే ఎవరు మీకు? ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే హరీష్ రావా? హరీష్ రావేనా? హరీష్ రావు. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఇక రైతు బంద్ అయింది, అన్ని బంద్ అయినాయి. రైతు బంద్ అయిందా? బంద్ అయింది. మొన్న వేసిందంటే 6,000. 6,000 అంటే అది ఎకరం ఉన్నోడికి ఎకరం ఉన్నోడికి ఎత్తుండట. ఇక కడమోళ్ళు వేయలేదు, ఎత్తడు అని అంటారు. యాత్రంటావా? అంటుర్రు, వేసేదాకా నమ్మకం లేదు. కేసీఆర్ వేసిండు అప్పుడు వరుసగా. మంచిగా వేసిండే. 6 నెలలకు ఒకసారి మొదలే అందించిండు మాకు పెట్టుబడికి. ఇక చెప్తే ఆమె ఉన్నది ఇప్పుడు. మరి ఎందుకు కేసీఆర్ ఎందుకు ఓడగొట్టారు? మేము ఓడగొట్టినా తెలిసిన వాళ్ళు మీ అసలు ఓడగొట్టిరా. మాకు ఉండాలని మొక్కినాము. అవునా? మా అసలు వారలే, మాకు ఉండాలి, ఇంకా రూపాయి పెట్టమని మేము కోరుకున్నాం, కానీ మా దాగనీయలే. ఇప్పుడు ఎంతమంది ముఖ్యమంత్రులు చూసినావు నువ్వు? నాకేం తెలుస్తుంది సార్. రాజశేఖర రెడ్డి పాలన చూసినావా? ఎన్టీఆర్ పాలన, చంద్రబాబు చూసినవాడిగా. ఎవరు బాగా చేసారు తెలంగాణకి? ఇవి మొన్న పోయినోడే చేసాడు. కేసీఆర్ చేసాడు, ఎవరు చేయలే. హరీష్ రావు అందుబాటులో ఉంటాడు అందరికి? అందుబాటులోనే ఉంటాడు, కానీ ఆయనతో ఈయన అప్పుడు మరి బాగా చేసిండు హరీష్ రావు. ఇద్దరు కలిసి చేసాడు. మామూలు బిడ్డ వాళ్ళు. ఇప్పుడు కూడా ఆయన ఇంత నడుస్తుంది కదా. ఈయన తీసేసారు. మళ్ళీ గెలిపిస్తారా మరి ఈసారి హరీష్ రావుని? అంటే ఇప్పుడు ఈ టైం ఉన్నది కదా ఇంకా. అదే మళ్ళీ వచ్చినప్పుడు ఇక వాడేపోతాడు, కానీ వాడే వస్తాడు. ఇంకా గెలిపించుడు ఏమున్నది చాలా చేసిన కాడికి. వీడికే మొత్తుకోవట్రి. హరీష్ రావు గెలుస్తాడు అయితే రేవంత్ రెడ్డి రాడు. రాడు ఏ భాగం కనబడతలేదు సారు. ఇప్పుడే కనబడబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలకు వచ్చానా? దగ్గరకు వచ్చా. ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావాలి. పోతాడు, వస్తూనే ఉంటాడు. ఆయన గెలిపిస్తుడు, నిలబెట్టి గెలిపినదా మేము. మళ్ళీ గెలిపిస్తారా అయితే తప్పకుండా రేవంత్ రెడ్డి గెలిపిస్తారా? ఆయనను ఆయన పేరు రాదు కదా, కేసీఆర్ గెలిపిస్తారా? ఓకే. ఇక మా ఆశలకు ఉన్నది బిడ్డ. మరి మంచి నువ్వే చేయంగా వేయండు ఒక ముచ్చట అట్లా. ఇక నువ్వే ఇక మంచి ముచ్చట ఎందుకు? మాకు ఆయన కావాలపోతే అన్నం పెట్టినాడు అంటే వాడు ఏం పెట్టాడు, వీడు అన్ని చేస్తాడు అన్నది ఏం లేదు, ఏం చేయట్లేదు. ఇంకా పింఛను ఒకటి నడుపుతుండు. ఇంకా పింఛను కూడా ఇంకా ఎక్కువ చేస్తా అన్నాడు. 2,000 ఎక్కువ చేస్తా. 4,000 లేదు, ఏది లేదు కదా. ఏమో ఇస్తా అన్నాడు, అన్ని ఇచ్చినట్టే ఉంది. అన్ని ఇచ్చినట్టే అన్ని ఇయ్యట్లే అన్నాడు, కానీ ఇవ్వలే కదా. ఇవరకు అయితే రాలే కదా. రైతు బంధు కూడా గతలేదు కదా ఇవరకు. ఇప్పుడు 2 పంటలు పోయినాయి బిడ్డ. ఆనకాలం పోయా, అసంగి పోయా. ఇప్పుడు 2 పంటలు పోయి. ఇప్పుడు ఏదైనా ఆత బిగడో ఉంటే మా సొంటలకు ముసలకు అది ఉడక కూర్చున్నారు మాది. ఈ 2,000 పింఛన్ మీద ఇన్ని బియ్యం తెచ్చుకోవాలి. కంటూరు బియ్యం చల్ల ఉంటే సన్న బియ్యం ఎత్తుండు, గవ్వెతోడు బియ్యం వస్తున్నాడు కదా. రాలే ఇవ్వరకు. కేసీఆర్ మంచి చేసిండవా? ఇక ఆయన చేసిండు. ఇక ఆయన ఉన్నది గవే. మా ఆయన చచ్చిపోయినాక గవే 2,000 పింఛన్ చేసిండు, గవే పింఛన్. ఇంతకుముందు ఇంత అభివృద్ధి ఉండేదా? ఈ రోడ్లు ఇవన్నీ చేసిండు కదా హరీష్ రావు. అవి చేసిండు, కాలువలు చేసిండు, అన్ని చేసిండు. ఆయన చేయలేదా? మరమ్మతులు మొత్తగా పెట్టిండు. ఇప్పుడేమో జరిగేది ఉందో చదువుకున్న వాళ్ళకే తెలుస్తలేదు, మా సోటలకేం తెలుస్తుంది బిడ్డ. ఆ రాదాయ ఈ రాదాయ మాకు. మరి సార్ గెలిపిస్తారా కేసీఆర్ని? ఇక ఎట్లయితుందో. ఇక మనం అక్కడ గెలిపిస్తా అంటే, నేను గెలిపిస్తా అంటే గెలుపుతాడా? నువ్వు నీ ఓటు వేస్తా మరి అట్లా.